గురు పౌర్ణమి అనేది శిష్యుల పండుగ, శిష్యులకు పండుగ. ఎప్పుడైనా సరే శిష్యులుగా స్థితిని కోరుకుంటున్న వాళ్ళకి ఇదొక పండుగ, అవకాశం, మంచి అవకాశం. కాబట్టి రాగలగటం రాలేకపోవటం అది యోగం, అది ప్రారంధం, చాలా చాలా దాటాలి. ఏదేమైనా వచ్చిన వాళ్ళతోటి గడపటం, సత్సంగం చేసుకోవటం, సద్భావన, మనం అందరం కలిసి గడపటం. గురువుల స్థితి ఎలా ఉంటుందంటే దగ్గరగా ఎదుట ఉన్న వ్యక్తుల యొక్క స్థితికి తగ్గట్టుగా వాళ్ళ భావాలు, ఆలోచనలు, వాళ్ళ స్థితి బయటపడుతుంది అంతే. అందుకనే వాళ్ళు ఏది ఆలోచించరు. ఎవరు నా దగ్గరకు ఉన్నారు, ఎవరు నన్నుగా కోరుకుంటున్నారు, నాలో ఒక శక్తిని చూస్తున్నారు అనేది వాళ్ళు గ్రహించి ప్రవర్తిస్తారు అనేది నా అనుభవం. గురువుల దగ్గర, యోగుల దగ్గర, మహాత్ముల దగ్గర. అలా అని శరీరాన్ని బాధ పెట్టకూడదు, శరీరాన్ని చక్కగా ఆయుధంగా, సాధనగా ఉపయోగించుకుంటూ మనం గడపాలి. చాలా సంతోషం. శ్రీ విఠలానంద భక్త సమ్మేళనం అంతర్నాదాన్ని వినటమే నిజమైన సాధన. ఈ ఆశ్రమం సాధనా కేంద్రం, కర్మకాండ క్షేత్రం కాదు ఇది. అందుకని వేదపురం అన్నారు, అంటే జ్ఞానానికి మార్గం ఇక్కడ. అందుకని ఆశ్రమం పేరు కూడా మహాత్ములు పెట్టించింది తత్వమసి. తత్వం అసి, నువ్వు అది అయి ఉన్నావు. ఏదై ఉన్నావు పరిశీలించుకో, ప్రయత్నం చెయ్యి, సాధన చేసి గురువుల చరణాల దగ్గర కూర్చుని గురు తత్వంలో జీవిస్తూ నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఆల్రెడీ నువ్వు అయి ఉన్నావు, నీ ప్రయత్నమే నీకు సత్యాన్ని తెలియజేస్తుంది అనేది ఇక్కడ మెసేజ్. ఈ ఆశ్రమం ఆత్మ సత్యాన్ని తెలుసుకునే ఆశ్రమం. ఇది ఆత్మ సాక్షాత్కారానికి మార్గం చూపించే ఆశ్రమం. అందుకనే ఇక్కడ ఎక్కువ మంది ఉండరు, ఎక్కువ మంది రాలేరు, వచ్చినా ఉండలేరు. వాళ్ళ మనసులే వికారాలు పుట్టేస్తాయి. సత్యం అందరూ భరించలేరు. మాయ కావాలి, ఒక చక్కటి వేడుకలు కావాలి, శారీరక మానసిక ఆనందాలు కావాలి. ఆత్మానందం వేరు. ఈ ఆశ్రమంలో ఆ ప్రయత్నంతో మనం సంకల్పంతో తీసుకున్నాం కనుక నేను ఎప్పుడు చెప్తాను, మంచి ఉదాహరణ ఒక కిరాణా కొట్టు వ్యాపారం, ఒక వజ్రాల వ్యాపారం. వజ్రాల వ్యాపారంలో కస్టమర్స్ చాలా తక్కువ ఉంటారు, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు రోజులో. కిరాణా కొట్టులో తెరిచిన వెంటనే పరుగున వచ్చేస్తారు. సాయంత్రం దాకా రష్. అక్కడ వ్యాపారం భలే ఉంటుంది. ఎందుకంటే మామూలు వస్తువుల కోసం వస్తారు అక్కడ. కాబట్టి వ్యాపారం నిండుగా ఉంటుంది, కానీ ఆదాయం చూస్తే తక్కువే. వజ్రాల వ్యాపారస్తుడికి ఇద్దరు ముగ్గురు కస్టమర్లు, ఒక వజ్రం అమ్ముకుంటే, ఒక డైమండ్ అమ్ముకుంటే దాంట్లో 50,000 60,000 ప్రాఫిట్, ఒక్క కస్టమర్ చాలు. అలాంటిదే మన గురు పరంపర సత్సంగాలు. క్వాలిటీ తపన ఉన్నవాళ్ళు కావాలి, ఆర్తి ఉన్నవాళ్ళు కావాలి, ఆ ఆర్తి కావాలి, జిజ్ఞాస కావాలి. మరి మాకు కష్టాలు తీరటం కావాలి కదండి అంటారు. ముందు మీలో స్థితి మారితే భగవంతుడు మీ పక్కనే, మీ లోపలే, మీతోటే ఉన్నాడు సుమా అనేది ఇక్కడ సత్యం. కాబట్టి కానీ మనం ఏంటంటే కర్మకాండాలకు అలవాటు పడిపోయి క్రియలు చేస్తేనే భగవంతుడు వస్తా అనుకుంటాం. అది మన దేహాన్ని ఏకాగ్రతలో ఉంచడానికి, మనసుని ఏకాగ్రతలో ఉంచడానికి క్రియలు, పూజ, జపం, ఈ రెండు. మూడవ మెట్టు ధ్యానం. కాబట్టి పూజలు చేయించడానికి ఎన్నో సంస్థలు, దేవాలయాలు చాలా ఉన్నాయి. అందుకనే మన ద్వారా మన పరంపర హిమాలయ పరంపర. ఇది హిమాలయ ఆశ్రమం. ఈ హిమాలయ ఆశ్రమంలో నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేది విఠలానంద భక్త సమ్మేళనం 5వ భక్త సమ్మేళనం, అలాగే 5వ వార్షికోత్సవం. విఠల బాబాని మనం స్మరించుకుందాం. విఠల బాబా పరమ గురువులు మీకు, నాకు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। हिमालय संत परमहंस अवतार श्री 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 वेदानंद
सरस्वती दिगंबर नागा बाबा महाराज की जय। समर्थ सद्गुरु विठलानंद सरस्वती महाराज की जय। अवधूत चिंतन శ్రీ గురుదేవ దత్త. అందరూ శ్రద్ధగా ఉండండి. శ్రద్ధ కావాలి. సేవ చేస్తున్నా శ్రద్ధతో సేవ చేయాలి తప్పితే అహంకారంతో కాదు. కాబట్టి ఇప్పుడు మనకేం పని లేదు, శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే గురువులు మన ద్వారా పలకదలుచుకున్నారు, పలుకుతున్నారు. గురు దర్శనం అవుతుంది. గురువు యొక్క శక్తి మీకు అనుభూతికి దొరికే అవకాశం. నాకు ఉదయం నుంచి కూడా విఠల్ బాబా వారు చాలా చక్కటిది నాకు ద్రవీకరిస్తుంది. కన్నీళ్ళు చక్కగా వస్తున్నాయి లోపల నుంచి. మిమ్మల్ని చూస్తే మరింతగా నాకు కన్నీళ్ళు వచ్చేసాయి ఇందాక రాగానే. ఎందుకయ్యా అంటే మీరందరూ శరణాగతిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చక్కటి సమర్పణలో ఉన్నారు మీరందరూ. ఆ వస్త్రం ధరించారే, గురు వస్త్రం, గురువు ఇచ్చిన దీక్ష వస్త్రం, మాల, అది చాలు. ఆ రెండు మీకు స్థితినిస్తాయి. సరిగ్గా గుర్తించి ఇష్టంతో భక్తితో ధరిస్తే స్థితినిస్తాయి. అటువంటి స్థితి మీలో ఉంది, కనిపిస్తోంది నాకు అందరికీ కూడా. కాబట్టి ఈ పూట జరిగే సాంగత్యం, సత్సంగం చాలా చాలా విలువైనది. ప్రతి మాట గురువుల మాట. విఠల్ బాబా మాట్లాడేదే నేను మాట్లాడుతున్నాను అంతే తప్పితే నేననేది జీరో అయిపోయిన క్షణాలు నాకు. మానస భజరే గురు చరణం. గట్టిగా మానస భజరే గురు చరణం. దుస్తర భవ సాగర తరణం. దుస్తర భవ సాగర తరణం. గురు మహారాజ్ గురు జై జై. गुरु महाराज गुरु जय जय। సాయినాథ సద్గురు జై జై. साईनाथ सद्गुरु जय जय। దత్తనాథ సద్గురు జై జై. दत्तनाथ सद्गुरु जय जय। విఠలనాథ సద్గురు జై జై. विठलनाथ सद्गुरु जय जय। వేదనాథ సద్గురు జై జై. वेदनाथ सद्गुरु जय जय। మానస భజరే గురు చరణం. मानस भजरे गुरु चरणं। దుస్తర భవ సాగర తరణం. दुस्तर भव सागर तरणं। ఈ మధ్యన కైలాసం వెళ్ళాం మేము. మొన్ననే కిందటి వారం అక్కడే గడిపొచ్చాం. సాక్షాత్తు శివుడి యొక్క శక్తిని చక్కగా అనుభూతించిన క్షణాలు ఈసారి నాకైతే చాలా ప్రత్యక్ష అనుభవం దొరికింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 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 ఓం నమ శివాయ, శివాయ నమ ఓం. ఓం నమ శివాయ, శివాయ నమో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, శివాయ నమ ఓం. ఓం నమ శివాయ, శివాయ నమో. అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచల శివ, అరుణాచల శివ.
అరుణాచల శివ కరుణాచల శివ అరుణాచల శివ కరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోహం అరుణాచల శివ అరుణ శివోహం అరుణాచల శివ అరుణ శివోహం అరుణాచల శివ అరుణ శివోహం అరుణాచల శివ రమణాచల శివ అరుణాచల శివ రమణాచల శివ అరుణాచల శివ అరుణ శివోహం అరుణాచల శివ అరుణ శివోహం దత్తం భజే గురు దత్తం భజే దత్తం భజే గురు దత్తం భజే అత్రియనసూయ పుత్ర దత్తం భజే అత్రియనసూయ పుత్ర దత్తం భజే సాయిం భజే గురు సాయిం 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 భజే ద్వారకామాయి నిలయ సాయిం భజే ద్వారకామాయి నిలయ సాయిం భజే శ్రీనివాస సాయిం భజే షిరిడీవాస సాయిం భజే వేదపురవాస సాయిం భజే వేదపురవాస సాయిం భజే సద్గురు రూప సాయిం భజే సద్గురు రూప సాయిం భజే మానస భజరే గురు చరణం మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం దుస్తర భవ సాగర తరణం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త ఓం మాత శ్రీ మాత జయ జయ మాత ఓం మాత శ్రీ మాత జయ జయ మాత ఓం మాత శ్రీ మాత జయ గురు మాత ఓం మాత శ్రీ మాత జయ గురు మాత ఓం మాత శ్రీ మాత గాయత్రి మాత ఓం మాత శ్రీ మాత గాయత్రి మాత ఓం మాత శ్రీ మాత జయ సాయి మాత ఓం మాత శ్రీ మాత జయ సాయి మాత ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ महाराज की जय। हिमालय संत परमहंस अवतार श्री 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 वेदानंद सरस्वती दिगंबर नागा बाबा महाराज की जय। समर्थ सद्गुरु श्री 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 विठलानंद सरस्वती महाराज की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्ता।